పాకిస్తాన్, చైనా సంయుక్తంగా రూపొందించిన JF-17 థండర్ యుద్ధ విమానానికి అంతర్జాతీయంగా గిరాకీ ఎక్కువైంది. ఈ మధ్య భారత్ తో జరిగిన సరిహద్దు ఘర్షణలలో ఈ విమానాలు మెరుగ్గా ప్రదర్శనలు కనబరిచాయని పాక్ చేసిన ప్రకటనతో అనేక దేశాలు వీటిని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున డిమాండ్ పెరగడంతో పాకిస్తాన్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఈ యుద్ధ విమానాలు అమ్మకం ద్వారా బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉన్నా, ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే ఛాన్స్ వచ్చినా ఉత్పత్తి సామర్థ్యం లేక నేల చూపులు చూస్తుంది. గత కొద్ది నెలలుగా ఇరాక్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, లిబియా దేశాలు ఈ విమానాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. అంతేకాకుండా పాశ్చాత్య దేశాలు విమానాలపై ఆధారపడే సౌదీ అరేబియా, ఇండోనేషియా వంటి దేశాలు JF-17 వైపు మొగ్గు చూపడం రక్షణ రంగంలో కీలక మార్పుగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ JF-17 విమానాలకు ఇంతగా క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దాని యొక్క ధర. పాశ్చాత్య దేశాల విమానాలైన రఫేల్, F-16 ఒక్కొక్కటి $100 మిలియన్ల పైగానే ఉంటుంది. అయితే ఈ JF-17 కేవలం 40 నుండి 50 మిలియన్ల లభిస్తుంది. తక్కువ బడ్జెట్ ఉన్న దేశాలు ఇది గొప్ప ప్రత్యామ్నాయంగా మారడంతో అందరూ దీని వైపే చూస్తున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ఏడాదికి కేవలం 16 నుండి 20 విమానాలు మాత్రమే తయారు చేయగలదు. వీటిలో అత్యధిక భాగం పాక్ వైమానిక దళానికే సరిపోతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతుల కోసం దాదాపు 45 ఆర్డర్లు పెండింగ్ లో ఉన్నాయి. దీనికి తోడు ఉత్పత్తిని పెంచడానికి పాకిస్తాన్ కు భారీ నిధులు అవసరం. కానీ ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించడం లేదు. అలాగే JF-17 లో వాడే ఇంజన్లు కూడా రష్యాకు చెందినవే. ఇంజన్ల సరఫరా అడ్డంకిగా మారే అవకాశం కూడా ఉంది. అలాగే రష్యాకు భారత్ పెద్ద కస్టమర్ కావడంతో పాకిస్తాన్ కు విడిభాగాల సరఫరా విషయంలో ఆ దేశం ఏ నిర్ణయం తీసుకుంటున్నది కూడా చూడాలి. ఇదిలా ఉంటే ఈ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుల్లో చైనా వాటా 42% కాగా పాకిస్తాన్ వాటా 58%. అయితే పెరుగుతున్న డిమాండ్ల దృష్ట్యా చైనా పాకిస్తాన్ కు ఆర్థిక సాయం అందించి పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తారా లేదా అనేది చూడాల్సి ఉండగా, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 45 విమానాలను పాక్ సకాలంలో పూర్తి చేస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ ఈ ఆర్డర్లు సకాలంలో పూర్తి చేయగలిగితే ప్రపంచ ఆయుధ మార్కెట్లలో ఆ దేశం ఒక కీలక శక్తిగా ఎదిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే మనకు తెలుసు పాకిస్తాన్ ఎక్కువ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఈ ఉగ్రవాదానికి పెంచి పోషిస్తుంది. అలాగే ఆ దేశంలో కరప్షన్ ఎక్కువ. మరి ఎలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా దేశాన్ని బాగుపడడానికి అవకాశాలు వచ్చినా అది వినియోగించగలదా, వినియోగించలేదా అనేది ఆ దేశంలో ఉన్న నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.